నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రాయలసీమ స్పెషల్ నువ్వులు మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఈ నువ్వులు మామిడికాయ పచ్చడి మా రాయలసీమ సైడు మేము ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి. ఈ సమ్మర్లో వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే రాగి సంగటిలోకి, అన్ని బ్రేక్ఫాస్ట్లోకి, తర్వాత చద్దన్నంలోకి, పెరుగన్నంలోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టున్నానండి. అవి ఏమున్నాయో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు బెంగళూరు మామిడికాయ తీసుకున్నానండి. ఈ నువ్వులు మామిడికాయ పచ్చడికి బెంగళూరు మామిడికాయ అయితే కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక 12 పచ్చిమిరపకాయలు మీడియం సైజు కప్పుతో ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకున్నానండి. మేమైతే ఈ పచ్చడికి నల్ల నువ్వులే వేసుకుంటాము. 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని మంటని మీడియంలో పెట్టేసుకొని ఈ నువ్వులు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాలు ఈ నువ్వులు చిటపటలాడి కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేశాను. అలాగే ఎండుమిరపకాయలను కూడా డైరెక్ట్గా వేయకుండా తుంచి వేసామంటే విత్తనాలు కూడా వేగి పచ్చడి అనేది కమ్మగా ఉంటుందండి. ఇంకా ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు ఘాటు వస్తుంది కాబట్టి కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి. ఈ ఎండుమిరపకాయల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి, పక్కన పెట్టేశానండి. అవి చల్లారే లోపల ఇంకా మామిడికాయని చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. నేనైతే పైన తొక్క తీయలేదు. తొక్క తీయకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు, మిక్సీలో కూడా అచ్చు రోట్లో లాగే దంచేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ ఎండుమిరపకాయలు వేసేసుకొని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న నల్ల నువ్వులు కూడా వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. నేను ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు కూడా కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి. ఇంకా కంటిన్యూగా కాకుండా కొద్దిగా బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఇంకొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసేసుకొని కంటిన్యూ కాకుండా కొద్దిగా మధ్య మధ్యలో నిలుపుకుంటూ కొద్దిగా కచ్చా పచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం ఎండుమిరపకాయలు నువ్వులు మిక్సీ పట్టుకున్నాం కదా అండి, అది కూడా ఇందులో వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇందులో పచ్చి ఉల్లిపాయలే అండి, టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇవి కొద్దిగా మరీ సన్నగా కాకుండా చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసుకొని ఒకసారి స్పూన్తో అలా కలిపేసేసుకొని జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేసేసుకోవాలండి. మరీ మెత్తగా వేయకూడదు. ఈ పచ్చడిలో ఈ ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఉంటేనే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ పచ్చడిలో ఎటువంటి నూనె లేకుండా చేసిన సూపర్ టేస్టీ పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి. నువ్వులు మామిడికాయ పచ్చడి రాయలసీమ సైడు చాలా ఫేమస్ అండి ఈ పచ్చడి. నువ్వులు కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి చూశారు కదా అండి, నేను ఒక్క చుక్క నూనె కూడా లేకుండా నువ్వులు మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేశానో. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి కానీ, అన్ని బ్రేక్ఫాస్ట్లోకి కానీ, చద్దన్నంలోకి కానీ, పెరుగన్నంలోకి కానీ, రాగి సంగటిలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.